ఫ్యామిలీని చూసి ఓటు అయిపోతున్నారు ఇప్పుడు జనం. అంతే అండి. భూమా శోభా నాగిరెడ్డి గారిని చూసి ఓటేమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో 2014లో చనిపోయిన శోభమ్మకి ఓటు వేసి ఆలగడ్డ ప్రజలు గెలిపించుకున్నారు. మళ్ళీ మా అమ్మని బతికిచ్చారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి ఓటేశారు. అటువంటి ఆలగడ్డ ప్రజలు ఈసారి తప్పకుండా మంచి మనసుతో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పనులు చేస్తున్నారు, ఎవరు ఎట్లాంటి వాళ్ళని ఆలోచించుకొని ఓటేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. సో శోభమ్మ ఈసారి ఎన్నికల్లో నిలబడేది నేను కాదు, శోభమ్మని అని చెప్పి ప్రజలకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, నియోజకవర్గంలో మీరు ప్రచారం చేస్తుంటే మేము కొన్ని ఫోటోలు కూడా పత్రికల్లో వీటిలో చూడడం జరిగింది. చాలామంది కొన్ని ఇళ్లల్లో డైరెక్ట్ దేవుడి విగ్రహాలు పెట్టుకున్నట్టు, దేవుడి ఫోటోలు పెట్టుకున్నట్టు, మొత్తం మీ శోభ గారు, నాగిరెడ్డి గారు వీళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు. ఇటువంటి వర్గాలు ఎక్కువ ఉంటాయా, లేకపోతే వర్గాలకు సంబంధం లేకుండా అందరూ పెట్టుకున్న పరిస్థితి? ఎట్లా రెస్పాన్స్ ఏ విధంగా? అంటే ఒకటండి, శోభా నాగిరెడ్డి గారు అంటే అపోజిషన్ వాళ్ళు కూడా చేతులు ఎత్తి దండం పెట్టేంతగా పనిచేసింది మా మదర్. అంటే సరే నాన్న అంటే కొంచెం భయం కానీ ఇంకొక వర్షన్ ఉండేది, కానీ అమ్మ అంటే అందరు చేతులు ఎత్తే మొక్కేవాళ్ళు. సో అంత మంచి పేరు తెచ్చుకుందామా. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరు ఫోటోలు నాకు మా కార్యకర్తల ఇళ్ళలో కనిపిస్తాయి, న్యూట్రల్ ఉన్న జనాల ఇళ్ళల్లో కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు కలిసిపోయినారు ప్రజల్లో. ఏదో నాయకురాలుగా కాకుండా మా ఇంట్లో నా కూతురు, మా అక్క, మా చెల్లెలు, నా కూతురు అనే టైప్లో మా మదర్ కలిసిపోయినారు. సో అటువంటి అదృష్టము నాకు తెలిసి చాలా తక్కువ మందికి కలుగుతుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను నా పెళ్లి టైంలో కూడా అందరికీ నేను ప్రతి ఇంటికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కార్డ్స్ పంపించినాను, ఒక్కరిని కూడా మిస్ కాకుండా. ఆ కార్డ్స్లో కూడా మా మదర్ ఫాదర్ ఫోటో పెట్టి పంపించాము. ఆ కార్డు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని దాచిపెట్టుకున్న, అంటే సొంత బిడ్డ పెళ్లి పెట్టుకుంటుంటారు. అట్లా ప్రజలు కూడా మమ్మల్ని దగ్గర తీసుకున్నారని చెప్పి మేము అనుకుంటున్నాము. సో శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఆ విధంగా కలిసిపోయినారు కాబట్టి మాకు కూడా ఆ ప్రేమాభిమానాలు మాకు కూడా ఇస్తున్నారు ప్రజలు. ఓకే, నియోజకవర్గంలో చాలా పొలిటికల్గా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ ముందర చెప్పండి, నియోజకవర్గంలో మీరు ఇప్పటిదాకా ఏం చేశారు? నియోజకవర్గంలో నేను చేసింది 100% నేను చేశానని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ ఒక 70% వరకు నేను అభివృద్ధి కార్యక్రమాలు ప్రామిస్ చేసినవి చేయగలిగాను. అంటే ఏరియాల వారీగా, మండలాల వారీగా ఏమేం చేశారు స్పెసిఫిక్గా చెప్పగలరా? స్పెసిఫిక్గా ఒకటండి, మనకి మెయిన్ ఆలగడ్డకు వచ్చేగలికి సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆలగడ్డ టైలాండ్. సో పైన అందరికీ నీళ్ళు వచ్చిన తర్వాత కానీ ఆలగడ్డకి నీళ్ళు రావు. సో మొన్న వర్షాలు కూడా పడకపోవడం వల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ నీళ్లు తెప్పించడానికి మేము చాలా తంటాలు పడ్డాం. ఇంకా లిటరలీ పక్క నియోజకవర్గంతో కొట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉండింది. అధికారులతో కూర్చొని మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఆలగడ్డ నుంచి గేజ్ పెంచుకుంటూ పైకి తీసుకురావడం అనేది ఫస్ట్ టైం జరిగింది ఆలగడ్డ హిస్టరీలో. సో ఆ విధంగా నేను కాలువమ్మడి తిరిగినాను. ఇప్పుడు దొన్నిపాడు కానీ, ఆలగడ్డ కానీ, లేకపోతే మన చాగల్మరి కానీ ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా రైతులు ఇబ్బంది పడకుండా చేయడం జరిగింది. సో అది ఒక చాలా నేను గర్వంగా ఫీల్ అయ్యే పని, ఒక అచీవ్మెంట్గా భావిస్తున్నా. ఎందుకంటే రైతులకి చేయడం అనేది రైతులు ఎప్పటికీ మర్చిపోరు. అది గతంలో భూమా నాగిరెడ్డి గారికి, శోభమ్మకి కూడా మంచి పేరు, రైతులలో ఏ కష్టం వచ్చినా నీళ్లు తీసుకురావాలా, పార్టీలకు అతీతంగా నీళ్ళు అందజేయాలా రైతులకి అని చెప్పి ఒక భావనలో వాళ్ళు కూడా రైతులకి ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో చేశారు. సో నేను ఆ పని చేసినప్పుడు కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ నన్ను వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కూడా నాకు నేను నిజంగా ఒకటి అచీవ్ చేశానన్న ఒక భావన కలిగింది. అదొకటి. ఇంకోటి, ఆలగడ్డలో టౌన్లో కూడా ఇల్లు లేక చాలామంది పేదవాళ్ళు ఇబ్బందులు పడుతుండే. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా 3000 మందికి ఇల్లు కట్టిస్తున్నాం ఏపీ టిడ్కో ద్వారా, అపార్ట్మెంట్స్. స్థలాలు లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కింద రైతులను ఒప్పించి మంచి రేట్ ఇప్పించి ఈరోజు ఆ స్థలాలు తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం. అదొక అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆలగడ్డ టౌన్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, స్థలాలు లేక, ఇల్లు లేక. అది కట్టిస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు మనకి చాగల్మరి తర్వాత సిరివెల్లలో ఇళ్ళ పట్టాలు పంచాలా, దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయనతో అనౌన్స్ చేయించినాము. సో ఇట్లా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము నీరు చెట్టు కింద వర్క్స్ చేయడం కానీ అది కూడా చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి చేసాము.
ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా కూడా ఆలగడ్డ కూడా మొత్తము ఫ్యాక్షన్ ఏరియా. సో డెవలప్మెంట్ అనేది మిగతా దాంట్లో కంపేర్ చేసుకుంటే మాకు చాలా తక్కువ జరుగుతుంది. సో ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఈసారి మేము చేయగలిగినాము. ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు వేయించినాం. కొన్ని పాంపల్లి అని ఒక గ్రామం ఉంది ఉయ్యాలవాడ మండలంలో, తర్వాత జీనేపల్లి అని ఒక గ్రామం ఉంది. ఈ 2 గ్రామాలకి శోభానాగరెడ్డి గారు ఆ ఊర్లకి రోడ్ లేకపోతే నేను ఊరికే రానని చెప్పినారు. అట్లాంటి ప్రామిస్ చేసినవి కూడా నేను రోడ్లు తీసుకొచ్చినాను. మొన్ననే రోడ్ అన్ని కూడా స్టార్ట్ చేసినారు. సో అట్లా కొన్ని మేము చాలా వరకు మదర్ ఫాదర్ ప్రామిస్ చేసినవి బ్రిడ్జెస్, కొన్ని జమ్ములదిన్న బ్రిడ్జ్ ఉంది, అది 5 కోట్లు. అది కూడా నానా తిప్పలు పడ్డాం ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడానికి. ఎందుకంటే మనకు కూడా ఫండ్స్ కూడా తక్కువ ఉండడంతో మేము కూడా కొట్లాడాల్సి వచ్చింది. కొత్త రాష్ట్రం, నిధులు లేవు, మా కేంద్రము సపోర్ట్ లేదు. సో ముఖ్యమంత్రి గారితో కూడా మేము చాలాసార్లు వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడి కొట్లాడి నిధులు తీసుకొచ్చి చేయాల్సిన పరిస్థితి. సో అట్లా జమ్ములదిన్న బ్రిడ్జ్, ఈ మెయిన్ కొన్ని చాలా క్రూషియల్ అని కూడా మేము చేయగలిగినాము. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ టోటల్గా చూసుకుంటే నేను వచ్చిన తర్వాత ఒక 2,000 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి కార్యక్రమం ఆలగడ్డలో చేసినాము. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అన్నీ చూపిస్తున్నాము, ఇవి మేము ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి వాళ్ళకి చూపించి మరి ఓటు అడుగుతున్నాం. అంటే మీరు చేసినవి మళ్ళీ మీ కుటుంబం చేసింది ఒక వారసత్వంగా అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధి అని చెప్తున్నారు మీరు. ఓకే, నెక్స్ట్ నియోజకవర్గానికి సంబంధించి మేనిఫెస్టో లాంటివి తయారు చేశారా? నెక్స్ట్ 5 ఏళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మీరు ఏం చేస్తారు నియోజకవర్గానికి? మెయిన్ ప్రధానంగా ఏదైతే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినానో అది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నా మేనిఫెస్టో లాగానే ఆయన ఒక 15 పాయింట్లు ఉంటే ఆ 15 పాయింట్లు కూడా చదివి వినిపించి ఇవన్నీ నేను చేస్తానని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చినాడు ఆయన. ఒకటి డిగ్రీ కాలేజ్ లేదు ఆలగడ్డలో, జూనియర్ కాలేజ్ ఒకటి కావాలి, తర్వాత 100 బెడెడ్ హాస్పిటల్ కావాలి. ఆలగడ్డలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ 30 బెడెడ్ హాస్పిటల్. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా తిప్పలు పడి మన కామినేని శ్రీనివాసులు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి నేను భూమానాగరెడ్డి గారు చూపించి అంతా చేస్తే అది 50 బెడెడ్ హాస్పిటల్గా ఇప్పుడు ప్రపోజల్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది. కానీ 50 నుంచి 100 బెడెడ్ చేయాలి అది. ఎందుకంటే ఈ ప్రాంతంలో శోభానాగరెడ్డి గారికి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆలగడ్డ నుంచి నంద్యాల టు హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో 100 బెడెడ్ హాస్పిటల్ గట్టిగా పట్టుకొని నేను 50 వరకు చేయించడం, మిగతాది కూడా చేపిస్తానని చెప్పి ప్రామిస్ చేయించడం జరిగింది. తర్వాత చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించడం జరిగింది. మనకి ఇక్కడ గన్లేరు రిజర్వాయర్ ఉంది అహోబిలం దగ్గర, అక్కడ 1.6 TMC మెయింటైన్ చేసేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారితో చేయించడం జరిగింది. అది జరిగితే చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇట్లా కొన్ని తయారు చేయించుకొని ముఖ్యమంత్రి గారి ద్వారా అనౌన్స్ చేయించుకోవడం జరిగింది. ఓకే, అంటే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రజా సమస్యలు. ఇంతే కాకుండా రాజకీయ పొలిటికల్గా కూడా ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు మీద మీరు ఒత్తిడి వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నంద్యాల టికెట్ విషయంలో ఏం జరిగింది? లాస్ట్ మినిట్ దాకా నంద్యాల టికెట్ బ్రహ్మానందరెడ్డికి ఇయ్యరు అనుకున్నారు, మీరు ఎలా చక్రం తిప్పారు, ఎలా వచ్చింది? ఒకటే అండి, ఇప్పుడు నంద్యాలలో భూమానాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలామంది ఒక పాయింట్లో అయితే భూమానాగరెడ్డి గారు చనిపోయిన రోజు టపాకాయలు కూడా కాల్చినారు, క్రాకర్స్ కూడా కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఆయన చనిపోతే ఇంకా మాకు అడ్డు ఉండదు అనే టైప్లో ఇది చేశారు. అంత తీవ్రంగా ఉంటుంది అక్కడ, అంటే ఆ విధంగా సృష్టించారు. ఇంకోటి ఏంటంటే భూమానాగరెడ్డి గారు ఉంటే మనకి ఛాన్స్ ఇంకా వచ్చే పరిస్థితే లేదు అనేది, మేము పార్టీ మారేది కూడా చాలామందికి నచ్చలేదు, వద్దనుకున్నారు. వస్తే మాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అని చెప్పి, రాజకీయ భవిష్యత్తు పోతుంది వాళ్ళందరికీ అంతే అని అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి గారు లేదు కూడదు, తప్పకుండా భూమానాగరెడ్డి గారిని తీసుకోవాల్సిందే, దాంట్లో వేరే ఇది లేదని చెప్పి తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇంకా ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయినారు, లేదు మనకి ఇంకా పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఎప్పుడైతే ఆయన చనిపోయినారో ఇంకా మనకే ఛాన్స్ అని చెప్పి అలా ఇది చేశారు. నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఒకటే అపీల్ చేశాను, సార్ ఈ బై ఎలక్షన్ మాత్రము టికెట్ మాకు కంపల్సరీ ఇవ్వాలా, కావాలంటే 2019 ఎలక్షన్లో వాళ్ళకి ఇవ్వండి, ఈ ఎలక్షన్ అయితే మా ఫ్యామిలీకి సెంటిమెంటల్గా మా నాన్న ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కాబట్టి మాకు ఇవ్వండి, కావాలంటే తర్వాత వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. లేదు కూడదు, తప్పకుండా మాకే ఇవ్వాలని చెప్పి వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు దాని మీద. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎవరు
ఇబ్బంది పడకూడదు, ఎవరు దూరం కాకూడదన్న ఒక ఉద్దేశంతో డిలే చేసుకుంటూ వచ్చినారు. నన్ను కూడా కన్విన్స్ చేయడానికి చూశారు. నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పిన, సార్ మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, మీరు ఏది చెప్తే అది మేము వినడానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. కానీ నేను కూడా బ్యాక్గ్రౌండ్లో నేను చేయాల్సిన వర్క్ కానీ, నేను నచ్చ చెప్పే విధానం కానీ, అందరినీ కన్విన్స్ చేయడం కానీ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే నేను చెప్పే దాంట్లో ధర్మం ఉంది అనేది అందరు నమ్మినారు. ఈ బై ఎలక్షన్ ఒకటి మాకు ఇవ్వండి, 2019 ఎలక్షన్ వాళ్ళకి ఇచ్చుకోండి, కన్విన్స్ చేయగలిగినారు. ఈరోజు అప్పుడు ముఖ్యమంత్రి గారు కరెక్టే కదా ఈ అమ్మాయి చెప్పేదనే భావనలోకి వచ్చినారు. ఎంత చెప్పినా ఇంకా వాళ్ళు వినట్లేదని చెప్పేసి ఇంక వాళ్ళే పార్టీ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మామూలుగా అయితే మా పెద్దనాన్న శేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉండినారు. ఆయన చనిపోయిన తర్వాత మా ఫాదర్కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. మా ఫాదర్కి వాళ్ళ అన్నగారులు అంటే చాలా ప్రేమ. సో ఇప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత ఆ పొజిషన్లో మా అన్నని బ్రహ్మానందరెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టాలా, మా నాన్న ఉంటే ఆ పొజిషన్ అదే చేసేవాడు అని చెప్పి నేను నమ్మినాను. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి భూమా బ్రహ్మానందరెడ్డి గారి పేరు ప్రపోజ్ చేశాను. అందరూ అపోజ్ చేశారు. ముఖ్యమంత్రి గారు డౌట్ఫుల్గా ఉన్నారు, మిగతా నాయకులు వద్దని చెప్పేసినారు. కావాలంటే మీ సిస్టర్ని పెట్టండి, వేరే వాళ్ళని పెట్టండి, భూమా బ్రహ్మానందరెడ్డి అయితే వద్దు అని చెప్పి పట్టుకున్నారు. నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చినాను, మళ్ళీ భూమా బ్రహ్మానందరెడ్డి గారిని మీరే పొగుడతారు, ఆ విధంగా చేస్తాడు, మీకు డౌట్ లేదు, తప్పకుండా మీరు పెట్టాలని చెప్పి నేను గట్టిగా కూర్చున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా పాపం నేను కొత్త రాజకీయాలకి అంత పెద్ద డెసిషన్ నా మీదకు వదిలేశారంటే కూడా నిజంగాంటే చిన్న విషయం కాదు అది. ఆ రోజు ఎందుకో మరి నా మీద నమ్మకంతోనో ఇంకా వేరే చాయిస్ లేదనో ఏ విషయమో తెలియదు, కానీ అంటే టికెట్లు అడిగే వాళ్ళు కూడా ఎక్కువైనారు ఆ టైంలో. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అని చెప్పేసి మా చెల్లెల పేరు కూడా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించారు. చెల్లెళ్ళు నేనే వద్దని చెప్పి తనని కన్విన్స్ చేసినాను. ఎందుకంటే ధర్మం, ఇప్పుడు మా ఫాదర్ ఏ విధంగా ఉంటే చేసేవాళ్ళని అని చెప్పాను, అన్నకి ఇవ్వడం న్యాయం అని చెప్పి నాకు అనిపించింది. కాబట్టి చెల్లెలను కూడా కన్విన్స్ చేశాను. పాపం తను కూడా కన్విన్స్ అయ్యింది. సో ఆ విధంగా బ్రహ్మానందరెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారిని పొగిడే స్థాయికి అందరూ వచ్చినారంటే దానికి కారణం కూడా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం కాబట్టి.